రెడ్ సోంజా 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ. ఎండ్ కార్డ్స్ పోను 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో అలాగే లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చలేదండి. టైం వేస్ట్ అనిపించింది. స్టోరీ ఏమీ లేదు, విజువల్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. స్టోరీ విషయానికి వస్తే, ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్న మన హీరోయిన్ ఒకరోజు కొంతమంది అడవుల్లోని జంతువులను చంపి బలవంతంగా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకొని చంపడానికి వెళ్ళిన హీరోయిన్ వాళ్ళ చేతుల్లో బందీగా ఉండిపోతుంది. ఆ రాజు దగ్గర బందీగా ఉన్న అమ్మాయి బతకాలంటే యుద్ధ పోరులో చంపాలి లేదా చావాలి అనే సిచ్యువేషన్ నుండి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది, ఆ రాజుకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా లేదా, ఆ అమ్మాయి తన వాళ్ళని కలుసుకునిందా లేదా అన్నది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ ఫారెస్ట్ లో వచ్చే సీన్స్ తో బాగున్నప్పటికీ ఎప్పుడైతే హీరోయిన్ ఒక రాజు దగ్గర బందీగా అవుతుందో అప్పటి నుంచి మూవీ మొత్తం కూడా చాలా బోరింగ్ గానే ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. మూవీని చాలా లో బడ్జెట్ లో తీసినట్లున్నారు. విజువల్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ కూడా చాలా వీక్ గా ఉంటుంది. ఇందులో ఒక్కటి కూడా వావ్ అనిపించే సీన్ అంటూ ఉండదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రమే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. మిగిలిన వాళ్ళు పెద్దగా ఏమీ లేదు, జస్ట్ పర్లేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక టైం వేస్ట్ మూవీ అనే చెప్పొచ్చు. ఒక ఫ్యాంటసీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ లో ఎక్స్పోజింగ్ ఉంటుంది, అది స్కిప్ చేసి చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ.